తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, మీ సన్నిధిలో నాయన ఇగోనైనా ఈ రాత్రికాల సమయంలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటివరకు ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరిచారు నాయన. అందును బట్టి నాయన అందును బట్టి ఇగోనైనా మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జీవాధిపతి అయినటువంటి మా దేవ మీకే స్తుతి. ఆకాశము కంటే అత్యున్నతమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. మాకు ఆశ్చర్యముగా ఉన్నటువంటి మా దేవ మీకే మహిమ. అధిక స్తోత్రములు నొందగినటువంటి మా ప్రభ మీకే ఘనత. పూజనీయుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. దీర్ఘశాంతం గల మా ప్రభ మీకే స్తోత్రం. మితిలేని కనికరము గలవాడా మీకే మహిమ. మాట తప్పనటువంటి మా ప్రభ మీకే ఘనత. మమ్ము కాపాడుచున్నటువంటి మా దేవ మీకే స్తోత్రం. మమ్ము కాపాడుచున్నటువంటి గొప్ప దేవ మీకే స్తోత్రం. ఉపకారమైనటువంటి మా దేవ మీకే ఘనత. మహాప్రభావం గల మా తండ్రి మీకే స్తోత్రం. జ్ఞానం ఇచ్చువాడా నీకే స్తోత్రం. అద్వితీయుడమైనటువంటి మా దేవ మీకే ఘనత. ఆకాశ మహాకాశములను సృజించినటువంటి మా ప్రభా మీకే ఘనత. నా విమోచకుడా మీకే స్తుతి. సజీవుడు అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. సర్వశక్తిగల మా దేవ మీకే ఘనత. నీతికి ఆధారభూతుడు ఒక మా దేవ మీకే ఘనత. దుర్గమైనటువంటి మా ప్రభా మీకే స్తుతి. జీవ మార్గమైనటువంటి మా ప్రభా మీకే ఘనత. నా ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే స్తుతి. స్తోత్రార్హుడు అయినటువంటి మా ప్రభా మీకే మహిమ. బలమైన స్వరము గల మా దేవ మీకే స్తోత్రం. స్వస్థపరచువాడమైనటువంటి మా తండ్రి మీకే మహిమ. వాక్యమై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత. సర్వలోక న్యాయాధిపతి మీకే స్తోత్రం. ఘనమైన నామం గలవాడా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గలటు మా తండ్రి, ఇదిగో నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, నేను మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి ఇదిగో నేను అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా చేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన తండ్రి ఇదిగోనైనా మా తల్లి గర్భాన్న పండిత మొదలుకొని నాయన ఇప్పటి వరకు తండ్రి మేమందరము కూడా తండ్రి అనేక విషయాలలో తప్పిపోయి ఉన్నాం నాయన. తండ్రి ఇగోనైనా మేము అనేక విషయాల్లో నాయన మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో తప్పిపోయి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ మండించినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నిజమే తండ్రి, మీ పాపం మిమ్మల్ని పట్టుకును అని తెలుసుకున్నని మీరు సంఖ్యాకాండంలో 32:23లో వ్రాయించారు కదా తండ్రి. నిజమేనైనా దుష్టిని దోషములు వాడిని చిక్కులు పెట్టను, వాడు తన పాశముల వల్ల బంధింపబడినని తండ్రి మీరు సెలవిచ్చున్నారు తండ్రి. నిజమే తండ్రి, అటువంటి బంధకాలలో ఉన్న మమ్మల్ని విడిపించారు నాయన. ఇగో తండ్రి హిమము కంటే తండ్రి తెల్లగా ఉన్నట్లు మనల్ని పవిత్రపరిచారు నాయన. అందరి బట్టి మీకే స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి మీ ప్రియ కుమారుడు కల్వరి సిలువ రక్తము తండ్రి పరిశుద్ధమైనటువంటి కల్వరి సిలువ రక్తాన్ని చిందించి తండ్రి ఇదిగోనైనా మమ్మల్ని కడిగి పవిత్రపరిచినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే తండ్రి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:24లో తండ్రి కొందరు పాపంలో తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరు పాపం వారి వెంట వెళ్ళుచున్నవని సెలవిచ్చున్నారయ్యా. అయ్యా అయ్యా అయ్యో తెలుసు కానీ నాయన, మరి ఏ విధమైనటువంటి నాయన మా నాయన ఈ లోక మాయలో చిక్కుపోయి ఒకవేళ తండ్రి నాయన మా హృదయంలో ఏదైనా చేదైనా వేరేదైనా మొలిచి ఉంటే నాయన ఇదిగోనైనా పెరికి వేయండి నాయన. తండ్రి మీ సన్నిధిలో మేము నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతుకున్నట్టు సహాయం చేయండి అయ్యా. అయ్యా నిజమే తండ్రి, సామెతలు కీర్తన గ్రంథంలో 107:17 మీరు సెలవిచ్చి ఉన్నారు కదా. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతన తమ దోషముల చేతన బాధ తెచ్చుకుందరని సెలవిస్తున్నావు తండ్రి. ఇదిగో నాయన నరకం అనే ఆ బాధలో మేము పడకూడదనే కదా తండ్రి మీరు మమ్మల్ని పిలుచుకున్నారు నాయన. ఇక మమ్మల్ని సిద్ధపరచుకున్నారు నాయన. సహాయం చేయండి నాయన. ఇక నేను ఇర్మియా గ్రంథం 31:34లో నేను వారి దోషములను క్షమించి వారి పాపములకని ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాను సెలవిచ్చి ఉన్నారు కదా. ఆ నిజమే తండ్రి నాయన. దానియేలు గ్రంథం 9:18లో నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుతున్నాము కానీ మా స్వనీతి కార్యములు బట్టి కాదు నాయన. మీ సన్నిధిలో నాయన నిలబడి ప్రార్థించట్లేదే దేవా, కేవలం నాయన మీ కృప చొప్పునే దేవా మమ్మల్ని కరుణించమని తండ్రి. నీకైనా మా ప్రార్థనకు చెవియొగ్గి తండ్రి ప్రతిఫలం దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ఇక నేను కృప చూపించండి నాయన. ఇక నేను సాతాన బంధకాల్లో ఉన్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన, అటువంటి బిడ్డలను అందరినీ విడిపించండి నాయన. తండ్రి శత్రువులను శీఘ్రముగా మా కాళ్ళ కింద చిత్తగా తొక్కించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ఇక నేను మనుషుల కపటోపాయములు మాకు అంటకుండా తండ్రి మీ దారెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. విశ్వాసాలను కాపాడేవాడు నీవే కదా నా దేవ. మా ఆత్మలో కపటం లేకుండా శుద్ధి దయచేయం నాయన. మా ఆత్మను మీ చేతికి అప్పగించుకుంటున్నాం పరమ తండ్రి. మా దోషములకు కప్పుకొనక ఒప్పుకుంటున్నాం నాయన. ఇదిగో నేను సహాయం చేయండి తండ్రి. మాలో ఉన్న భయాన్ని తొలగించండి నాయన. ధైర్యం నువ్వు నాయన. మీ దక్షిణాస్తం మమ్మల్ని ఆదుకొనుగాక తండ్రి. యుద్ధ వీరుడా, బలవీరుడా,
వీరుడా తండ్రి, మాకు పక్షాన యుద్ధము చేయవాడా తండ్రి, అంధకార సంబంధమైన శక్తులతో యుద్ధం చేయి నేర్పమని అడుగుచున్నాం తండ్రి. నిజమైన తండ్రి, శీఘ్రముగా సాతానుకి మా కాళ్ళ కింద చిత్త తొక్కించమని అర్థిస్తున్నాం తండ్రి. ఇక నేను మీ వాక్ శక్తిని ఇవ్వండి తండ్రి, మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి ఆయన మీ పరిశుద్ధాత్మ వరమును మాకు దయచేయండి తండ్రి, ప్రార్థన శక్తిని మాకు దయచేయండి ప్రార్థన దుప్పటి మాకు దయచేయండి నిజమే దయమేడ కరుణమేడ మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకింపు తండ్రి, ప్రార్థనతో మాకు నేర్పమని అడుగుచున్నాం తండ్రి. దానియేలు వలె యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించుటకు ప్రార్థన చేయటకు మాకు నేర్పండి ఇర్మియా వలె రోధించే ప్రార్థించే శక్తి మాకు దాయిచ్చండి మీ ఆత్మతో నింపండి తండ్రి. మహోన్నతుడైన దేవా మా కార్యం సఫలం చే దేవుడు నీవేనని తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, లేఖనంలో సెలవిచ్చిన రీతిగా ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి తన ప్రజలను రక్షించడానికి సెలవిచ్చిన రీతిగా తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని తండ్రి, మీ దయరెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధిలో గ్రహింప తండ్రి, మీరు సెలవిచ్చున్నారు కదా, ఇగో ఇర్మియా 33:2 సెలవిచ్చిన రీతిగా నాకు మొర్రపెట్టమని నేను మీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేయదని సెలవిచ్చున్నారు కదా, అట్టి కృపను మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఇక హృదయశుద్ధి గలవారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అని సెలవిస్తున్నావు కదా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి గలదని సెలవిస్తున్నా తండ్రి. ఇదిగో మా హృదయంలో ఏ విధమైన కల్మషమును, ఏ విధమైనటువంటి ఇది తీసివేయండి ఏ విధమైన చెడు మీకు ఆయాస్కర మార్గం మా హృదయంలో ఉన్నదేమో పెరికివేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక మా హృదయము తండ్రి, మా హృదయం నిండా తండ్రి హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడడానికి సెలవిస్తున్నావు కదా, మా హృదయంలో తండ్రి మీ వాక్యాన్ని భద్రపరచుకోవడానికి కావలసిన శక్తిని సహాయం దయచండి మిమ్మల్ని పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ తండ్రి మిమ్మల్ని ప్రేమించినట్లు మిమ్మల్ని స్తుతించినట్లు మిమ్మల్ని ఘనపరచినట్లు తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు సహాయం చేయండి ఇదిగో తండ్రి, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమింపవలనేది 2వ ఆజ్ఞగా మీరు సెలవిస్తున్నారు ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రకు ప్రవక్తకులకు ఆధారం అని సెలవిస్తున్నారు కదా తండ్రి. అట్టి కృపను మాకు అనుగ్రహించండి, అట్టి జ్ఞానం మాకు అనుగ్రహించండి తండ్రి. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసి చుట్టు వంటిది కాదా అని సెలవిస్తున్నారు కదా నా ప్రభువా. మీ మాట ద్వారా సమస్తం నిర్వహించున్న దేవుడు కదా మీ సన్నిధులు తండ్రి, మీ వాక్యము ద్వారా మమ్మల్ని గద్దించండి మీ వాక్యము ద్వారా మమ్మల్ని స్థిరపరచండి తండ్రి, మీ వాక్యము ద్వారా మమ్మల్ని దృఢపరచమని అర్థిస్తున్నాం పరం తండ్రి. సహాయం చేయండి ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవా, అధిక బుద్ధి అనుగ్రహించు దేవా తండ్రి. ప్రేమ సమాధానం కలిగి ఉండినట్లు మీ దయ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి నిజమే తండ్రి, కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల చాటును కాచి కాపాడుతుందో తండ్రి, ఆ విధంగా మీ దయ రెక్కల చాటును కాచి కాపాడుతున్నారు తండ్రి. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మహోన్నతుడా, నా బలమా, నా దుర్గమా, శత్రువులను జయించుటకు మాకు యుద్ధము నేర్పు సాతానుడు శీఘ్రముగా తండ్రి మా కాళ్ళ కింద తొక్కించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేము అందరము కూడా తండ్రి సుఖముగాను నెమ్మదిగాను తండ్రి మీ సన్నిధిలో బ్రతుకున్నట్లు తండ్రి మా యందు కృపా కనికరములను అనుగ్రహించండి తండ్రి. ఇక శరీర క్రియలను చంపుకోవడానికి తండ్రి మీ ఆత్మశక్తిని మాకు దయచేయండి ఇక తండ్రి మన ముఖ్యంగా తండ్రి ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొర్రపెట్టము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరిచేదవని 50 కీర్తనలు 50:15 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మీ సన్నిధిలో మొర్రపెట్టుకుంటున్నాం అయ్యా మీ సన్నిధిలో మేము పరిశుద్ధులుగా బ్రతకడానికి మేము ప్రయత్నం చేయించుండగా సహాయం చేయండి మీరు ఎక్కల చాటును భద్రపరచండి తండ్రి. ఇంకో తండ్రి మన ముఖ్యంగా స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుచున్నాడు అని సెలవిస్తున్నావు కదా తండ్రి. తండ్రి మేము మీ సన్నిధిలో రక్షణ కనబరిచినట్లు మాకు సహాయం దయచేయమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. కృప చూపించాయా అయా, సహాయం దయచేయండి తండ్రి. ఇక మీ సన్నిధిలో తండ్రి మేమందరము నిందారైతులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతున్నట్లు సహాయం చేయండి తండ్రి. సంఘంలో ఏ బిడ్డ ఏ అవసరాల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ మీ సన్నిధిలో మొరపెట్టుకుని ఉంచున్నారో బిడ్డలందరి ప్రార్థన ఆలకించే బిడ్డల ప్రార్థనకు సహాయం దయచేయండి నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా మాకు ఎటువంటి ఎర్ర సముద్రం లాంటి సమస్యలు వచ్చిన తండ్రి నీవే మాకు దిక్కు నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా తండ్రి. సహాయం చేయండి ఇక ఎర్ర సముద్రం లాంటి ఏ పాయలు చీల్చివేయండి ఎరుకో గోడలు లాంటి ఏ ఇబ్బందులు దుష్టుడు మీకును మాకు అడ్డిన తండ్రి. ఇగో మేము చేస్తున్న ప్రార్థనకు ఆటంకపరచాలని ఏ దుష్టశక్తి మా అడ్డగించుకున్న తండ్రి మా ప్రార్థనను తండ్రి ఇగో నాజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి తండ్రి ఇంకా ద్వారాలు తెరమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ఇగో తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని
నాయన వారి కుటుంబాలలో కానీ నాయన ఆ బిడ్డలలో కానీ ఏ సమస్యలు ఉన్నా తీసివేయమని తండ్రి, ఇగోనైనా ప్రతి బిడ్డ హృదయాలు తెరవమని తండ్రి, ఇగోనైనా మీరున్న లోకానికి మేము రావడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని తండ్రి, లేఖనాలను దేవుని శక్తిని ఎరినట్లు తండ్రి మా మనోనేతలు వెలిగించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మహోన్నతుడ, సర్వోన్నతుడ, ఇగోనైనా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించావు, పొంది ఉన్నామని నాయన నిజమే తండ్రి నమ్ముతున్నాము తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించావు, పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.